ప్రధానోపాధ్యాయులు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డిఈఓ గారికి, డిప్యూటీ డిఈఓ గారికి, అలాగే లోకల్ సర్పంచ్ గారికి, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, స్కూల్ సిబ్బందికి, పాత్రికేయులకు నా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకు నా ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ పండితం జిల్లా పరిషత్ హై స్కూల్లో వాటర్ ప్లాంట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్లో భాగంగా మరి ఇక్కడ ఈ ప్లాంట్ ప్రారంభించడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే RRHEDS ద్వారా ప్రకాశం డిస్టిక్లో కొన్ని ప్లాంట్స్ ప్రారంభోత్సవం చేసి మరి గుంటూరు డిస్టిక్లో ప్లాంట్స్ ప్రారంభించాలి అనుకున్నటువంటి సందర్భంలో మరి హుసేన్ గారు వచ్చి కలిశారు. సార్, నేను పండితం హై స్కూల్లో చదివాను, ఈ మధ్య రీసెంట్గా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము ఏర్పడి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయించాము సార్, రీమోడలింగ్ చేయించాము, మరి ఏదైనా అవకాశం ఉంటే చూడండి అనేసి ఆ రోజు నన్ను రిక్వెస్ట్ చేస్తే చూద్దాంలేండి అని అన్నాను. కానీ వాస్తవంగా పండితం స్కూల్కి ఇద్దామని లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నేను మార్చర్ల నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మార్చర్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను 5 years చదివాను అక్కడ. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని గుంటూరుకు వచ్చేద్దాం, మార్చర్ల, గురజాల, పిడుగురాల, సత్తెనపల్లి, రెంటచింతల, ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ వద్దామనే అటువంటి ఆలోచన అయితే నాకుంది అప్పుడు. తర్వాత చూద్దాం ఈ పండితం హై స్కూల్ది అని నేను అనుకున్నాను. కానీ తర్వాత హుస్సేన్ గారు నిద్రపోనీళ్ళు అసలు కనపడ్డప్పుడల్లా సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అన్నప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించా. ఎందుకంటే తను చేస్తున్నటువంటి వృత్తిలో సాటిస్ఫై కాకుండా నేను చదివిన స్కూల్కి ఏదన్నా సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఏదో నేను చదివేశాను అయిపోయింది అనేది కాకుండా మరి వాళ్ళు చదివేటువంటి రోజుల్లో వాళ్ళకి పునాది వేసినటువంటి ఉపాధ్యాయులు మనం ముందర అభినందించాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఆ రోజు వాళ్ళకి ఆ విధమైనటువంటి పునాది కనుక వేయకపోతే ఈరోజు ఏదో నా ఉద్యోగం, నా సంపాదన, నా కుటుంబము, నేను నా అనేటువంటి స్వార్థంతో ఈరోజు అనేక మంది నిండిపోయారు. ఈరోజు సమాజాన్ని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. మరి అలాంటిది మరి హుస్సేన్ గారు మరి ఎలాగైనా సరే ఇక్కడ ఇవ్వాలి సార్ అని అంటే కాదనలేక మరి తనకున్నటువంటి యాంగ్జైటీని చూసి తప్పనిసరిగా పండితం నుంచే మనం మొదలు పెడదాం అనేటువంటి సంతోషం నాకు కలిగింది. కనుక ప్రత్యేకంగా నేను హుస్సేన్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాటర్ ప్లాంట్ మేము ఇవ్వటమే కాకుండా తన వంతు సహాయం కూడా మరి చేసి ఇక్కడ ప్లాంట్ రావడంలో మరి ప్రముఖ పాత్ర పోషించాడు. కాబట్టి మరి ప్రత్యేకంగా హుస్సేన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈ రోజు ఈ స్కూల్లో చదివినటువంటి ఒక విద్యార్థి ఒక స్థితికి వెళ్ళిన తర్వాత తను ఏ స్థితిలో ఉన్నాడనేటువంటి మర్చిపోకుండా తను చదువుకున్నటువంటి స్కూల్ కూడా గుర్తుపెట్టుకొని మరి సహాయం చేయటం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి మీరు కూడా ఈరోజు మరి ఈ స్థితిలో ఉన్నారు, మీరు స్టూడెంట్స్ గా ఉన్నారు, మరి భవిష్యత్తులో మంచి స్టేజ్కి వెళ్తారు, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి వెళ్ళిన తర్వాత కూడా మరి మీ స్కూల్కి, మీ గ్రామానికి మరి మీరు సహాయం చేయాలని మరి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీరు బ్యానర్ లో చూసినట్లయితే ఇక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కింద RRHEDS అని బై 1 G1 అని ఉంది. చూసారా? సహజంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏంటంటే ఒక వస్తువు కంటే ఇంకొక వస్తువు ఫ్రీ అంటారు, అవునా? ఒకసారి కొంటే 2 sarees ఫ్రీ అని అంటారు, ఎందుకంటే ఆఫర్స్ పెడతా ఉంటారు. అలాగే ఇక్కడ సింగపూర్ లో ఉన్నటువంటి బై 1 G1 అనేటువంటిది వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎలా ఉంటదంటే ఒక ఆర్టికల్, ఒక వస్తువు కనుక వాళ్ళు కొంటే ఆ వస్తువు కాస్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ కాస్ట్ వాళ్ళు డొనేట్ చేయాలి. సపోజ్ ఒక ఆర్టికల్ 100 రూపీస్ కొన్నారనుకోండి, ఇంకా అగైన్ 100 రూపీస్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ ఫర్ డొనేషన్. ఆ 100 రూపీస్ కి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, అది వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవుతుంది.
అక్కడ వాళ్ళు ఆ విధంగా డొనేషన్స్ కలెక్ట్ చేసి మరి ఎక్కడో సింగపూర్ లో ఉన్నటువంటి వారు మరి ఇక్కడికి మన దేశానికి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ 3 డిస్ట్రిక్ట్స్ కి వాటర్ ప్లాంట్స్ చేస్తున్నామంటే మరి వాళ్ళ యొక్క కృషి. అలాగే యుఎస్ఏ ఇంకోటి ఉంది, యాక్టివ్ టీమ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. యాక్టివ్ టీమ్ అనేటువంటి వాళ్ళు కూడా డిఫరెంట్ డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు, ఫండ్స్ కలెక్ట్ చేసేసి మరి ఇండియాలో ఉన్నటువంటి మరి కొన్ని స్కూల్స్ కి ఎస్పెషల్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ ది ఆర్ఓ ప్లాంట్స్. ఎందుకంటే మిడ్ డే మీల్స్ సందర్భంగా కొన్ని స్కూల్స్ లో వాటర్ లేకపోవటం వలన మరి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది కాబట్టి మరి అలాంటి స్కూల్స్ కి ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో